పెరుగుతున్నాయి కదా, కిడ్నీ క్యాన్సర్ పెరుగుతున్నారు. దానికి ఎందుకు పెరుగుతున్నారు గతం కంటే ఇప్పుడు? డెఫినెట్ గా పబ్లిక్ అవేర్నెస్ ఉంది ఆల్రెడీ. ఇది మాస్టర్ హెల్త్ చెకప్స్ ద్వారా అర్లీ డిటెక్షన్ ఉంటుంది సార్. బట్ టిల్ ఇది డిస్ట్రిక్ట్ ప్లేసెస్ కి, విలేజ్ ఏరియాస్ కి ఇంత అవేర్నెస్ లేదు. దాని సంబంధించి పీపుల్ షుడ్ నో. ప్లస్ ఇంకా ఇప్పుడు డయాగ్నోసిస్ సెంటర్ చాలా పెరిగింది ఇప్పుడు. సో వీ హ్యావ్ అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ మషిన్స్ చిన్న చిన్న సెంటర్స్కి కూడా ఉన్నాయి, సిటీస్కి ఉన్నాయి. సో దానివల్ల ఈ డయాగ్నోసిస్ కొంచెం అర్లీగా వచ్చేస్తుంది మాస్టర్ హెల్త్ చెకప్స్ ద్వారా. సో స్మాలర్ ట్యూమర్స్, చిన్న చిన్న ట్యూమర్స్కి 4 సెంటీమీటర్స్ తక్కువగా ట్యూమర్స్కి అర్లీ డిటెక్షన్ ద్వారా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కిడ్నీ క్యాన్సర్ ఆడ మగవాడలో ఎవరికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, ఎవరికి ఎక్కువ? సో మేల్ ఇన్సిడెన్స్ డెఫినెట్గా డబుల్ కంపేర్ టు ఫీమేల్ కి ఉన్నాయి. అట్లా ఎందుకు వస్తుంది ఈ డిఫరెన్స్ ఏం లేదు. ప్రాబబ్లీ ద రిస్క్ ఫ్యాక్టర్స్ మేల్ సైడ్స్ కి కొంచెం ఎక్కువ ఉంది దీనివల్ల. అంటే ఎందుకు ఫిమేల్ కి ఎందుకు వస్తాయి, మేల్ కి ఎందుకు? రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి పాసిబుల్ ఉంది సార్. ఇది ఎందుకు వస్తుంది, ఇది రీజన్స్ 100% ఏం తెలియదు. సైన్స్ కి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ఏం లేదు. హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ హెరిడిటరీకి కొంచెం మామూలుగా అర్లీ ఏజ్ కి వస్తుంది. బిఫోర్ 40 years మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ కి. వాళ్ళకి డెవలప్మెంట్ అయితే 10-15 years లోపలికి ఏజ్ గ్రూప్ కి స్టార్ట్ అయిపోతుందా. ప్రెజెంటేషన్ అయితే మామూలుగా 30 years నుంచి 40 years కి వస్తుంది. వాళ్ళకి జనరల్ గా క్యాన్సర్ ట్యూమర్స్ అయితే కొంచెం లో గ్రేడ్ ట్యూమర్స్ ఉంటుంది, బట్ బైలాటరల్ 2 sides కి ఒక టైం కి ప్రెజెంటేషన్స్ ఉంటుంది. సో అది డిఫరెన్స్ ఉంది. ఇది మేల్ కి కూడా ఉంటుంది, ఫీమేల్ కి కూడా ఉంటుంది. హెరిడిటరీ క్యాన్సర్స్ మేల్ కి ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంది, కార్సినోజన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది. మెయిన్లీ స్మోకింగ్ చాలా ఎక్కువ చేస్తున్నారు, టొబాకో చూయింగ్ చేస్తున్నారు. దానివల్ల ఇన్సిడెన్సెస్ మేల్ కి కొంచెం ఎక్కువ.